బాలుడు నడవవలసిన త్రోవను నడిపించుము, పెద్దవాడు అయిన తర్వాత ఆ మార్గము తప్పిపోవడం అనేది ఒకటి వాక్యం ఉండేది. ఈరోజు సమాజంలో మనం ఒక్కళ్ళమే కాదు, మనతో పాటు చాలామంది నివసిస్తుంటారు. చాలా పొల్యూట్ అయ్యి ఉంది. ప్రతి తల్లిదండ్రి, ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి నాన్న మీ పిల్లలు సరైన త్రోవలో ఉన్నారో లేదో గమనించండి. సరైన త్రోవలో నడుస్తున్నాడా, ఎవరితో ఉంటున్నాడు, ఏ టయానికి వస్తున్నాడు, ఏం చూస్తున్నాడని వాచ్ చేయండి. మేము ఎన్నో కేసులు పట్టుకున్నప్పుడు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తండ్రి చెప్పి కళ్ళంటి నీళ్ళు వస్తుంటాయి. టీనేజ్ వయసులో 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకా 2 years చదివితే నా బాబు నాకు అక్కడికి వస్తాడనే వాళ్ళు జైలు పాలవుతున్నారు. ఈ గంజాయి, డ్రగ్స్, హెరాయిన్స్ ఇలా రకరకాల వాటికి దురలవాట్లకి బానిస అయిపోయి కళ్ళ ముందే పండిన పండు ఎలా అయితే రాలిపోయిద్దో అలా జైలు పాలవుతున్నారు. ఇలాంటి చెడు వ్యసనాలకి పిల్లల్ని దూరంగా ఉంచండి. ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్ట్, ప్రతిరోజు మీ టీనేజ్లో ఉన్న పిల్లలందరినీ మీరు వాచ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంది, మీ చుట్టుపక్కల లేకపోతే మీ ఏరియాలో కానీ అలాంటి వ్యసన పరులు ఉన్నారంటే ఈగల్ అనే ఒక కొత్త సంస్థ ఏర్పరిచారు గవర్నమెంటు. ఇది ఓన్లీ నార్కోటిక్స్ పైన పనిచేస్తుంది. గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే 1972 కాల్ ఉంది. దానికి కాల్ చేసినట్లయితే మేము వాళ్ళని రిహాబిలేట్ చేయటం, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. నాకు ఈ వేదిక ద్వారా ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఒక మంచి మాట చెప్పాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. దయచేసి వాచ్ యువర్ యంగెస్ట్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేంత వరకు ప్లీజ్ వాచ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.